హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. బీఫామ్లో ఇప్పటి వరకు మనము 5 వర్డ్స్ని మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ వర్డ్స్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఫినిష్ చేసాం. ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుంటుంది విల్ బీ. సో ఈ విల్ బీ గనక మనం డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, విల్ బీ ఫినిష్ అయిపోయింది అంటే మనం బీఫామ్ ఫినిష్ చేసినట్టే. దట్ మీన్స్ we have finished 5 situations. Sure. And will be usage ikkada. When to use will be. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ will be అని నేను రాస్తున్నాను. will be and will be subjects. I will write here all subjects. ఆల్ సబ్జెక్ట్స్ వి యూస్. మనం అన్ని సబ్జెక్ట్స్ విల్ బి తో యూస్ చేస్తాం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ కోర్సులు. సిఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఎక్కడైతే మనము 5 వర్డ్స్ చూసాం చూడండి, యామ్, ఈజ్, ఆర్. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ యూస్ చేస్తాం. ఐ విత్ యామ్ విత్ ఐ, అండ్ ఈజ్ విత్ హీ షీ ఇట్ సింగులర్స్, ఆర్ విత్ వై యూ దే ప్లూరల్స్. And again we have was were also. Was with I, he, she, it singulars, and were with we, you, they plurals. ఈ విధంగా ఉంటుంది. మరి విల్ బి ఏంటి అంటే, విల్ బి అన్ని సబ్జెక్ట్స్తో యూజ్ అవుతుంది. ఒకసారి టేబుల్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ విల్ బి ఇండికేట్స్ ఫ్యూచర్ టెన్స్. విల్ బి ఇండికేట్స్ ఫ్యూచర్ టెన్స్. బీ ఫామ్లో ఒక్క విల్ బీ మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి అంటే, మనము సిచ్యువేషన్స్ గుర్తున్నాయి కదా, 5 సిచ్యువేషన్స్ అని చెప్పాను. పొజిషన్స్, ఐడెంటిటీస్, క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్, గోయింగ్ ఆన్ యాక్షన్స్. అది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనము యూజ్ చేసేది విత్ బీ ఫామ్, ఐ మీన్ సబ్జెక్ట్ ఆఫ్టర్ బీ ఫామ్. అండ్ ఆఫ్టర్ దిస్ బీ ఫామ్ ఏదైతే బీఫామ్ వర్డ్స్ వస్తాయో దాని తర్వాత మనకు నేను చెప్పినవి ఏంటి అంటే, నౌన్ వస్తుంది, అడ్జెక్టివ్ వస్తుంది, ప్రిపోజిషన్ వస్తుంది, V4 వస్తుంది. అంటే యాక్షన్ వర్బ్ ఓన్లీ V4 మాత్రమే వస్తుంది. V3 వచ్చి ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. ఇది ఇంకా ఫైనల్. దేర్ వోంట్ బి ఎనీ చేంజెస్. ఇక్కడ కూడా సేమ్ విల్ బి అలాగే ఉంటుందన్నమాట. ఇది ఫ్యూచర్ టెన్స్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం సెంటెన్స్ చూసుకుంటున్నట్టయితే, I will be in India next week, next year. I will be in India next week అనొచ్చు, నెక్స్ట్ ఇయర్ అనొచ్చు, నెక్స్ట్ మంత్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. ఇది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మనము ఎలా అంటామంటే సింపుల్గా ఐ విల్ బి దేర్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ అంటాం. ఐ విల్ బి దేర్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ అంటే నేను కొంచెం సేపట్లో అక్కడ ఉంటాను అని. అయితే ఈ విల్ బి పక్కన వచ్చింది చూడండి, దిస్ ఈస్ బీ ఫామ్ అండ్ దిస్ ఈజ్ ప్రిపోజిషన్. ఇది ఏం తెలుపుతుంది మనకి అంటే, పొజిషన్ తెలుపుతుంది. ఎక్కడ ఉంటాడు అంటే, మనము ఇండియాలో ఉంటాడు అని చెప్తున్నాడు. దట్ మీన్స్ దట్ పర్సన్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా రైట్ నౌ. ఈ పర్సన్, ఇప్పుడు నేనే మాట్లాడుతున్నాను అనుకోండి, సమ్వన్ హ్యాస్ కాల్డ్ మీ ఫ్రమ్ ఇండియా అండ్ దట్ పర్సన్ ఆస్క్డ్ మీ, ఎప్పుడు మీరు ఇండియాకు వస్తున్నారు అంటే, ఐ విల్ బీ ఇన్ ఇండియా నెక్స్ట్ ఇయర్. నేను నెక్స్ట్ ఇయర్ ఇండియాలో ఉంటాను అని. నెక్స్ట్ ఇయర్ నేను ఇండియాలో ఉంటాను అన్నాడు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, ఐ విల్ బీ ఇన్ ఇండియా ఇన్ నెక్స్ట్ ఇయర్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ నెక్స్ట్ ఇయర్ అని రాదు. నెక్స్ట్ ఇయర్కి బిఫోర్ వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ ప్రిపోజిషన్ హియర్. ఇన్ రాదు, డైరెక్ట్గా మనం చెప్పేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దిస్ ఇయర్ అని ఉందనుకోండి, దిస్ ఇయర్కి కూడా ఇన్ రాదు. ఐ విల్ బి ఇన్ ఇండియా దిస్ ఇయర్. ఓకే, అలా వస్తుంది. అండ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ నెగిటివ్. ఇప్పుడు మనము, ఇది పాజిటివ్ సెంటెన్స్ కదా, పాజిటివ్ సెంటెన్స్. ఈ పాజిటివ్ సెంటెన్స్ని ఐ వాంట్ మేక్ ఇట్ నెగిటివ్. అండ్ హౌ టు మేక్ ఎ నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ని నెగిటివ్ ఎలా చేయాలి? ఐ హ్యావ్ టు యాడ్ నాట్ని యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి? ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్. అండ్ వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్? విల్ బి. 2 words ఆర్ కన్సిడర్డ్ టు బి 1 word. ఇక్కడ విల్ బి అనేది ఒకటే వర్డ్. ఈ విల్ బి పక్కన మనము నాట్ రాయాలి అని అనుకుంటాం, కానీ జస్ట్ చేంజ్, స్మాల్ చేంజ్ హియర్. యూ హ్యావ్ టు రైట్ ఐ
will, here you have to write not. I will not be in India. I will not be in India next year. Same sentence. For example, one person is talking from India. He is in India and he is saying this sentence అన్నమాట. ఇప్పుడు ఈ సెంటెన్స్ని అతను చెప్తున్నాడు ఏంటంటే ప్రస్తుతానికి ఐఎమ్ ఇన్ ఇండియా, రైట్ నౌ ఐఎమ్ ఇన్ ఇండియా, బట్ ఐ విల్ నాట్ బీ ఇన్ ఇండియా నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను ఇండియాలో ఉండను, నేను ఎక్కడో వేరే దగ్గర ఉంటాను అని అర్థం. ఐ విల్ నాట్ బీ అని వచ్చేది. జస్ట్ చేంజ్, వాట్ ఈస్ ద చేంజ్ అంటే ఇక్కడ విల్ నాట్ బీ అని రావాలి, విల్ నాట్ బీ. And see here, I will write will not be is equal to won't be. Won't be. Will not be ni manamu won't be ani kuda అనొచ్చు అనమాట. ఎప్పుడు కూడా విల్కి నాట్ యాడ్ చేస్తే మనము షార్ట్లో అంటాం కదా, ఇప్పుడు డూ నాట్ అన్నాం, డోంట్ అంటాం ఎక్కువగా. డూ నాట్, డోంట్, ఐ డోంట్ నో అంటాం. అలాగే డస్ నాట్ అని ఉంది, హీ డజంట్ అంటాం. హీ డస్ నాట్ అనే వర్డ్ని హీ డజంట్ అంటాం. అలాగే ఐ కెన్ నాట్, ఐ కాంట్ అంటాం, ఐ కాంట్. డిడ్ నాట్ అనే వర్డ్ ఉంది, ఐ డింట్, దే డింట్, షీ డింట్ అంటాం. షార్ట్లో అన్నట్టుగా ఇది కూడా విల్ నాట్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే వోంట్ బి అని అనవచ్చు అనమాట. ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఎ క్వశ్చన్, ఐ టోల్డ్ యూ దట్ హెల్పింగ్ వర్బ్ యూ హ్యావ్ టు టేక్ ఫస్ట్ టు రైట్ ఎ క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ ఏది? విల్ బి. మరి విల్ బిని ఫస్ట్ రాద్దామా అంటే ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ విల్, విల్ని మాత్రమే రాయాలి. దెన్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రైట్ సబ్జెక్ట్. విల్ ఐ బీ ఇన్ ఇండియా, will I be in India next year? Will I be in India next year? This is HV question. నేనేం చెప్పాను అంటే HV question is nothing but yes or no question. Will I be in India next year అంటే నెక్స్ట్ ఇయర్ నేను ఇండియాలో ఉంటానా అని చెప్పి క్వశ్చన్ అనమాట. దెన్ సేమ్ క్వశ్చన్ అది అలాగే ఉంటుంది, మీరు WH వర్డ్ని యాడ్ చేయాలి. Why will I be in India next year? Why will I be in India next year? నేను నెక్స్ట్ ఇయర్ ఇండియాలో ఎందుకుంటాను అని అర్థం. సేమ్ సెంటెన్స్ చూడండి, will I be in India next year? Will I be in India next year? వై ఒకటి మాత్రమే మనం యాడ్ చేసాం. ఐ వాంట్ టు యాడ్ సమ్ అదర్ వర్డ్ హియర్. వేరే వర్డ్ ఏదన్నా యాడ్ చేయాలనుకోండి. వెన్ విల్ ఐ బీ ఇన్ ఇండియా. వెన్ వచ్చింది కాబట్టి మనకు నెక్స్ట్ ఇయర్ అవసరం లేదు, వెన్ ఉంది. అలాగే వేర్ ఉందనుకోండి, వేర్ విల్ ఐ బీ ఇన్ ఇండియా నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ నేను ఇండియాలో ఎక్కడుంటాను అన్నారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ నేను ఇండియాలో ఎక్కడ ఉంటాను. లేదా మీరు సింపుల్గా ఇలా కూడా రాయొచ్చు, వేర్ విల్ ఐ బీ నెక్స్ట్ ఇయర్. నేను నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటాను. ఇండియాలో ఎక్కడ ఉంటాను అన్న సెంటెన్స్ కరెక్టే, అలాగే ఇండియాలో నేను ఎక్కడ ఉంటాను అని అన్నా కరెక్టే. ఓకే, నేను ఎక్కడ ఉంటాను అని సింపుల్గా కూడా చెప్పచ్చు. ఓకే, వేర్ విల్ ఐ బీ అని వచ్చింది. కెన్ ఐ రైట్ విత్ హూతో రాయొచ్చా? చూడండి, హూ వచ్చినప్పుడు జస్ట్ ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ సబ్జెక్ట్ అనమాట. హూ సబ్జెక్ట్ లాగానే యూజ్ అవుతుంది కాబట్టి మనము హూ విల్ బి ఇన్ ఇండియా నెక్స్ట్ ఇయర్ అనొచ్చు. హూ విల్ బి ఇన్ ఇండియా నెక్స్ట్ ఇయర్. అండ్ ఐ టేక్ హియర్ విత్ హూమ్ విల్ ఐ బి ఇన్ ఇండియా. అదేవిధంగా ఫర్ హూమ్ అనొచ్చు. ఫర్ హూమ్ విల్ ఐ బి ఇన్ ఇండియా. మీరు క్వశ్చన్స్ రాయడం అనేది మీ ఇష్టం, మీరు ఎన్ని క్వశ్చన్స్ రాస్తారు అన్నది అది మీరు చూడాలి. అంటే ఆఫ్కోర్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు వస్తుంది. WH వర్డ్స్ తీసుకోవాలి, యూ టేక్ WH వర్డ్స్ అండ్ రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ వై ప్లేస్లో రాస్తే వస్తుంది అనమాట. విల్ రైట్ వన్ మోర్ సెంటెన్స్, షీ విల్ బి waiting. She will be waiting
tomorrow. She will be waiting tomorrow అన్నాము. ఇదిగోండి ఇక్కడ వెయిటింగ్ వచ్చేసి ఇది V4 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్ అండ్ ఐ వాంట్ టు రైట్ ఎ నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ రాయాలంటే నాట్ రాయాలి. నాట్ వేర్ షుడ్ ఐ రైట్? విల్ బి వచ్చింది అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్ విల్ నాట్ బి అని రాస్తాము. ఆర్ యూ కెన్ రైట్ వోంట్ బి. వోంట్ బి వెయిటింగ్. షీ వోంట్ బి వెయిటింగ్ టుమారో. ఆమె రేపు వెయిట్ చేస్తూ ఉంటుంది అనే సెంటెన్స్ తెలుగులో వస్తుంది. ఆమె నీకోసం ఆమె వెయిట్ చేస్తూ ఉంటుంది అని. షీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అన్నాం అనుకోండి, నీకోసం వెయిట్ చేస్తుంది. షీ విల్ బి వెయిటింగ్ టుమారో అంటే ఆమె రేపు వెయిట్ చేస్తూ ఉంటుంది. షీ వోంట్ బి వెయిటింగ్ టుమారో అంటే రేపు వెయిట్ చేయదు అని అర్థం అనమాట. రేపు చేస్తూ ఉండదు. అండ్ ఐ చేంజ్ దిస్ టు క్వశ్చన్. విల్ సి, I should write she. Will she be? Will she be waiting? Waiting tomorrow. Will she be waiting tomorrow? And this is helping verb question. And WH question చూద్దాం చూడండి. Where will she be waiting tomorrow? Where will she be waiting tomorrow? This is WH question. And I write some other words here. Why? Why will she be waiting here? Waiting tomorrow. When? At what time? See, at what time? At what time? Okay. What for? What for? And if I write this who అని రాసాను అనుకోండి, who రాస్తే మనం షీని తీసేయాలి. Who will be waiting? See, I remove this. Who will be waiting tomorrow? రేపు ఎవరు వెయిట్ చేస్తూ ఉంటారు అని అర్థం. ఇక్కడ చూడండి, నౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్ V4 అన్నాను. ఇక్కడ V4తో రాసాము. అలాగే మీరు రాస్తే నౌన్తో రాయాలి లేదా అడ్జెక్టివ్తో రాయాలి. మనం ప్రిపోజిషన్ V4తో సెంటెన్స్ రాసాం. రైట్? ఓకే, ఈ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే విల్ బి అనేది ఎక్కువగా యూజ్ ఉండదు అని చెప్పాను నేను. వెరీ రేర్ కేస్. ఇఫ్ యూ సీ దిస్, షీ విల్ బి వెయిటింగ్ టుమారో అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. అండ్ ఆల్వేస్ బీ ఫార్మ్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ టెన్స్ అనుకోండి. బీ ఫార్మ్ వర్డ్స్ హెల్ప్ అస్ టు మేక్ కంటిన్యూస్ సెంటెన్సెస్. కంటిన్యూస్ సెంటెన్సెస్ చేయడానికి మాత్రమే బీ ఫార్మ్ యూజ్ అవుతుంది అనమాట. హెల్ప్ చేస్తుంది మనకి. సో ద నెక్స్ట్ వీడియో, జస్ట్ వాచ్ దిస్ నెక్స్ట్ వీడియో. ఐల్ గివ్ యూ అ కాన్వర్జేషన్ ఆన్ దిస్. కాన్వర్జేషన్ ఇచ్చేస్తాను, ఎందుకంటే కాన్వర్జేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి, అలాగే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనకి ఆన్సర్స్ వచ్చి 2, క్వశ్చన్స్ వచ్చేసి 2. ఆ 2 క్వశ్చన్స్ 2 ఆన్సర్స్ కూడా కాన్వర్జేషన్లో ఉంటాయి. అండ్ ప్రాక్టీస్ చేయడం అనేది మీరు చేయాలి. ఓకే, రైట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ అండ్ హ్యావ్ అ నైస్ లెర్నింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.